అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా 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 బాగున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి భగవంతుని మీద ఆధారపడతారు. అది ఏ దేవుడైనప్పటికీ ప్రార్థన చేస్తారా? పూజ చేస్తారా? నమాజ్ చేస్తారా? అనేది ఓకే. కానీ వాళ్ళు ఆరాధించి, ప్రేమించి, పూజ చేసే భగవంతుడు వాళ్ళలో ఎంత శాతము, ఎంత పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తున్నారో, భగవంతుడు నాలోనే ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు, యూనివర్స్ అంతా నా వంకే చూస్తుందని తెలిపేయడానికి 3 సంకేతాలుంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే, మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఏదో తెలియని ఒక అనుభూతి ఉంటది. స్పైన్ చాలా స్ట్రెయిట్‌గా ఉంటారు. వాళ్ళలో చాలా నిష్కపటమైన మనసు ఉంటది. చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. సెకండ్ వన్ ఏంటంటే, వాళ్ళ ఆలోచనలు వచ్చిన వెంటనే పనులయిపోతా ఉంటాయి. అంటే ఎందుకో తెలుసా? భగవంతుడు వాళ్ళలో ఉంటారు కాబట్టి, వాళ్ళ పనులవే ఆలోచనలే ఆలోచిస్తారు. అంటే గైడెన్స్ ఆఫ్ ది గాడ్, గైడెన్స్ ఆఫ్ ది పవర్, గైడెన్స్ ఆఫ్ ది ఏంజెల్స్ అలా పనిచేస్తూ ఉంటారు. థర్డ్ వన్ ఏంటంటే, మూడోది ఏంటంటే, మనం దేనికైనా ఇబ్బంది పడితే, విపత్తు వచ్చినా, ఏదైనా కంగారు వచ్చినా, అస్సలు మనము సమస్య వచ్చినా జంకరు, బెదరరు. దీనికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుందని ఒక నమ్మకం. ఎందుకో తెలుసా? భగవంతుడు మనంతా ఆవరించి ఉన్నాడు కాబట్టి. సో డియర్ ఫ్రెండ్స్, భగవంతుని ఆరాధించేటప్పుడు, ప్రేమించేటప్పుడు, పూజించేటప్పుడు మనస్ఫూర్తిగా ఆ యొక్క శక్తిని మీ సెన్స్ ఆర్గాన్స్లోకి, మీ బాడీలోకి రప్పించుకుని భగవంతుని ద్వారానే మనం పనులు చేస్తూ ఉంటే అంతా సక్సెస్ ఉంటుంది. అందరూ హ్యాపీగా ఉందాం. మీలో ఈ 3 పాయింట్స్ ఉన్నట్లయితే చిన్న మంచి కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.